వార్తలు తయారుగున్నాయి. మరి అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. ఏపీల షర్మిల రాజకీయం, ప్రత్యర్థులకు పుడుతుంది భయం. భూ కబ్జా చేసిండట ఎమ్మెల్యే దానం, జనాల మీద చేస్తున్నాడట రౌడీయిజం. జనాల మనసులు గెలుచుకున్నాడు పొంగులేటి, అంబులెన్స్ ఎక్కించిండు ఇద్దరు దెబ్బలు తాకిన వాళ్ళకి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు, ఇంత లేరు గాని బీర్లు తాగిర్రు. ఆంధ్రాలో ఇంకా ఎన్నికలకు 3 నెలలు ఉండుతోని అక్కడి పరిస్థితి మస్తు హీట్గా నడుస్తున్నది. ఒక దిక్కేమో టీడీపీ జనసేన పొత్తు, ఇంకొక దిక్కు వైసీపీ పోటాపోటీగా ఉంటే ఇప్పుడు కూల్గా నేను తత్తానా అని అక్కడి రాజకీయ నాయకులకు షాక్ ఇచ్చింది షర్మిల మేడం. ఇక ముచ్చటేందో చూడుర్రి. ఆంధ్రాల ఎలక్షన్లు దగ్గర పడుతోని హీట్గా నడుస్తుంది కథ. ఇంకా 3 నెలల టైమే ఉండుతోని వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు మేమంటే మేమే అధికారంలోకి వస్తామని గట్టిగానే నమ్మకంతో ఉన్నారు. ఇక గిట్లుంటే ఇంకో వార్త ఇప్పుడు హల్చల్ చేస్తుందిలా. వైఎస్ఆర్టీపీ చీఫ్ జగనాలు సార్ చెల్లె షర్మిల మేడం ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు తీసుకుంటుందని రాజకీయాలలో గట్టిగానే ప్రచారం జరుగుతుంది. రాష్ట్ర విభజన అయినాక ఏపీలో మొత్తమే లేకుండా పోయింది కాంగ్రెస్ పార్టీ. ఇక ఇప్పుడు కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విజయంతోనే ఆంధ్ర మీద ఫోకస్ పెట్టింది చెయ్యి పార్టీ. గా దినాలలో పాలించిన రాష్ట్రంలో మళ్ళా యాక్టివ్ అయ్యేందుకు హైకమాండ్ దృష్టి పెట్టిందట. ఇక గందుకే కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిల మేడం కు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పజెప్దామని హైకమాండ్ చూస్తున్నదట. షర్మిల మేడం కు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్తే వైఎస్ మీద ఉన్న సానుభూతి, అభిమానం కలిసి వస్తాయని హైకమాండ్ ఆలోచన చేస్తున్నదట. ఇక ఈ నెల 4వ తారీఖు షర్మిల మేడం ఢిల్లీకి పోయి కాంగ్రెస్ కండువా కప్పుకుంటదట. గదే రోజు వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సమక్షంలో షర్మిల మేడం కాంగ్రెస్ పార్టీలో చేరుతది అని గట్టిగానే వార్తలు వినొస్తున్నాయి. ఆమెతోని ఏం లేదన్నా గానీ 40 మంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టు టాక్ నడుస్తున్నది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల టైంలో షర్మిల మేడం వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో కలుపుకుందామని గట్టిగానే ప్రయత్నం చేసింది. కానీ తెలంగాణ కాంగ్రెస్ లా ఒక వర్గపోల్లో షర్మిల మేడం ఎంట్రీని అడ్డుకోవడంతోనే కోసాకరికి విలీనం ఆగింది. అయినా కూడా షర్మిల మేడం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక షర్మిల మేడం కు మంచి పదవి ఇస్తారనే వార్తలు షాన్నే వచ్చినాయి. ఇప్పుడు ఈ రకంగా కాంగ్రెస్ చీఫ్ చేస్తున్నారు అని ఆంధ్రాలో టాక్ నడుస్తున్నది. అన్నకు గట్టి పోటీ అనికే చెల్లె రంగంలోకి దిగుతుంది. ఒక దిక్కు చంద్రాలు సారు, పవనాలు సార్ల పొత్తు, ఇంకో దిక్కు జగనాలు సార్ను తట్టుకొని షర్మిల మేడం నిలబడుతుందా చూడాలి. ఎవరిని తక్కువ అంచనా వేయొద్దుల్లో. తెలంగాణలో ఏమైందో చూసిరుగా, గదేదో అంటారుగా, డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అన్నట్టు. ప్రజావాణి పెట్టి ప్రజల కష్టాలను అర్చుకోనికే మంచి ఇకమత్ చేసిండు రేవంత్ సారు. మంగళవారం, శుక్రవారం జనాలు బగ్గచ్చి అలా సమస్యలు చెప్పుకుంటున్నారు. అగో ఇయ్యాల సుత అట్లనే వచ్చిర్రు కానీ ఒక్కొక్కరు కాదు, గుంపుతోటి ర్యాలీ తీసుకుంటూ వచ్చిర్రు. ఆ కథ ఏందో చూడుర్రి. ప్రతి మంగళవారం, శుక్రవారం ప్రజావాణి కార్యక్రమం పెట్టి ప్రజల బాధలు చెప్పుకోవాలి అని మంచి ఇకమత్ చేసిండు కదా రేవంత్ సారు. అగో గట్లనే ఇయ్యాల కూడా చాలా మంది జనాలు వచ్చిర్రు. అగో అందులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సారు మా భూములు కబ్జా చేసిండు అని బేగంపేట్ బస్తీ వాసులు వచ్చిర్రులా. దీని మీద ఇయ్యాల ప్రజావాణిలా మంత్రికి ఫిర్యాదు చేసిర్రు. ప్రకాష్ నగర్ కెళ్లి ఫ్లెక్సీలు, ప్లకార్డులు పట్టుకొని ర్యాలీ తీసుకుంటా ప్రజాభవన్ కు వచ్చిర్రు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆ భూమిని కష్టపడి కొనుక్కున్నాము, ఇప్పుడు ఆడికెళ్లి వెళ్ళిపోర్రి అంటున్నారట. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సార్ అనుచరులు బెదిరిస్తున్నారట. ఎమ్మెల్యే దానం సారు ఆయన అనుచరుల ఆగడాలకెళ్లి మీరే కాపాడాలి అని ప్రజావాణిలో ఫిర్యాదు చేసిర్రు. అగో వాళ్ళ మాటలు మీరే ఇనుర్రి. దానం నాగేందర్ కొంత కబ్జా చేసిండు, కొన్ని ఇండ్లు కూలగొట్టిండు, కొన్ని కూలగొడతామని బెదిరిస్తుర్రు. తెల్లందాక మేము 10, 5 పెట్టి కొనుక్కున్నాం సారు, దయచేసి మా ఇండ్లు మాకు పట్టాలు ఇప్పించాలి. ఇండ్లు పట్టాలు మనిషి 30 గజాలు, 50 గజాలు, కొన్ని 300, 400, 500 కుటుంబాలు ఉన్నాయి అందులో. దాని మీద ఆధారపడి మా ఇండ్లు మాకు కావాలి, మాకు పట్టాలు. పొద్దుందాకా తెల్లందాకా వచ్చి వీడియోలు తీస్తారు, ఫోటోలు తీస్తారు, భయపెడతారు అందరినీ. రౌడీలను పెట్టి ఇంటి చుట్టూ తిప్పిస్తారు.
ఏమన్నారు వీడియోలు తీసుకుంటారు వెళ్తారు. మేమేమన్నా అంటే మా పైకి రివర్స్ అవుతారు. ఇంకేమైనా ఎక్కువ ఎగబడితే కొట్టేస్తారు కూడా. ఎంతో కొంత ఇస్తాం వెళ్ళిపోండి అని మాట్లాడుతారు. మొత్తం 32 ఇండ్లు ఉన్నాయి మాయి. అడికి వచ్చి 5 కూలగొట్టిర్రు అందులో మాయే కూలగొట్టి 5-6 ఇండ్లు కూలగొట్టిర్రు. తినకుంటే మేము కూడా అలా ఎట్లా కూలగొట్టినామో ఇవి కూడా అలా గుంజుకుంటాము. మిమ్మల్ని బెదిరి మీరు చెప్పినట్టు వినకుంటే మేము చేసుకుంటాము. మేము మీరు ఎన్ని రోజులు ఉంటారో చూస్తాము అది అని బెదిరిస్తున్నారు సార్. దానం నగర్ మనుషులు, సుధీర్ గౌడ్ మనుషులు, రౌడీలు అంత ఎప్పటికీ అన్న కూర్చుంటారు. ఊకే ఏమవుతుందంటే ఏమైనా పని చేసుకోవాలంటే కూడా అక్కడ ఒక మోరీ డ్రైనేజ్ పని కూడా చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. బోరింగ్ వేసుకోవాలంటే ఇబ్బంది, ఒక గోడ కట్టుకోవాలంటే ఇబ్బంది. ఆ పరిస్థితి ఉన్నది. దీనిలో పోయిన గవర్నమెంట్ అందరు ఇన్వాల్వ్ ఉన్నారు. పోయిన గవర్నమెంట్ టీఆర్ఎస్ వాళ్ళు మొత్తం ఇన్వాల్వ్ ఉన్నారు. ఏం చేయలేకపోతున్నాం. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిందని మేము ఇక్కడ వచ్చినాం. 22 साल से है हम लोग भी ऐसे चाके डराना करना सब वैसे वो लोगों का 2 महीने 1 महीना भी नहीं जाता फिर फोन करके धमकियां देते. जेंट्स को भी धमकियां दे रहे, आगे लेडीज को भी डरा रहे. वैसे ऐसा रहना करना बोले तो मुश्किल होगा. वहाँ पे हमारे घर हमारे को होना है बस ये. ఇన్నరా గుండగాలను పెట్టి బెదిరిస్తున్నాడట దానం సారు. హలో సారు, ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం. తప్పు చేస్తే తుక్కు రేగొడతారు. ఇంకా అధికారంలోనే ఉన్నాం అనుకుంటున్నట్టున్నాడు దానం సారు. రేవంత్ సారు జరాల గోసన అరుచుకోర్రి. ఈ అవ్వ దొంగలు పాడుగాను దినం ఏడో ఒక తాన దొంగతనం జరుగుతూనే ఉన్నది. ఇంటికి తాళమేసి పోవాలి అంటే సుత మస్తు భయం అవుతున్నది. ఏడ తాళం బలగొట్టి ఇంట్లోన్న సామాన్లు ఏడ ఊడ్చుకోబోతారో అని. మరి అలా ఏడ జరిగింది దొంగతనం అంటే దొంగలు పాడుగాను దినం ఏన్నో ఒక తాన దొంగతనం అయితేనే ఉన్నది. నిన్ననే ఒక ఇంట్లో దొంగలు పడ్డారు అని మాట్లాడుకున్నాగా, అగో ఇవాళ ఇంకోటి మోపయింది చూడుర్రి. చూసిర్రా మొత్తం ఎట్లా అల్లకల్లోలం చేసిర్రో. మరి ఏమైందో ఏంది కథనో అరుచుకుందాము. చెప్పన్నా ఏంది కథ? మా పేరు కొత్తగూడ ఉదయకాంత్ రెడ్డి, ఆధార్ పేరు కొత్తగూడ ధర్మారెడ్డి. మన 29th రోజు మేము మా 31st పార్టీ ఉందని చెప్పి ఇల్లు లాక్ చేసి వెళ్ళాము. ఈరోజు వచ్చి మార్నింగ్ చూసుకుంటే ఇందులో దొంగతనం జరిగింది. ఈ లాక్స్ను బ్రేక్ చేసి మొత్తం 30,000 క్యాష్, 1.5 kg గోల్డ్ ప్లస్ కొన్ని ఒక ఫోను అన్ని ఐటమ్స్ అన్నీ పోయినాయి. సో వచ్చి చూసిన వెంటనే 100కి డైల్ చేసి తీసుకోవాలని పిలవడం జరిగింది. ఇన్నరా ఇక ముచ్చటకొస్తే మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధి కొర్రెముల గ్రామం లక్ష్మీనగర్ కాలనీల ఈ ఇంట్లో దొంగలు పడ్డారట. ఇంట్లో ఎవ్వరు లేని టైంలో ఇంటి తాళం బలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారంట బడివేగాళ్ళు. ఇక 2 తులాల బంగారము, 50,000 రూపాయల క్యాష్, ఒక మొబైల్ ఫోన్ ఎత్తుకపోయిరట. మళ్ళా చెప్తున్నా జర పైలం దొంగలు బగ్గ మోపైతున్నారు. మీరు ఏడికన్నా బయటికి పోతే ఇంటి పక్కనోళ్లను ఇంటి ముంగటోళ్లను జర గమనించమని చెప్పుర్రి. మంచిగా ఉన్నప్పుడే సక్క పెట్టుకోవాలి. అంతా అయిపోయినాక చేసేది ఏం లేదు, చేతులు దులుపుకున్నాడు తప్ప. రోజా మేడం మాటలు మస్తు ఘాటుగుంటాయి. అదే పర్యాటక శాఖ మంత్రి మేడం పబ్లో డాన్స్ ఆడితే ఎట్లుంటుందో చూపిస్తా, జర గుడ్లు పెద్దగా చేసి చూడుర్రి. హాయిగా ఇప్పుడు మీ కోసానికి ఒక వీడియో పట్టుకొచ్చిన చూడుర్రి. ఎవరు చూస్తందుకు రోజా మేడం లెక్కనే ఉన్నది అని అనుకుంటుర్రా? రోజా మేడమే. మళ్ళో పారి గుడ్లు పెద్దవి చేసుకొని చూడుర్రి.
ఇక ముచ్చటకొస్తే ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా మేడం కొత్త సంవత్సరం వేడుకలను ధూమ్ ధాంగా చేసుకున్నది. అలా ఇంట్లోతో కలిసి బెంగళూరులో ఓ పబ్బుల చిందులు వేసుకుంటా డాన్స్ చేస్తున్న ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో షికార్లు కొడుతుంది పోర్రి. ఇక ఈ వీడియో మీద కొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. గంత పెద్ద పదవిలో ఉండి ఆమె గిట్లా డ్రెస్ చేసుకుని డాన్స్ చేసుడు ఏంది అని అంటున్నారు. అప్పట్లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి టూరిజం మంత్రిగా ఉన్న భూమా అఖిలప్రియ నంద్యాల ఉప ఎన్నికలల్లో పంజాబీ డ్రెస్ వేసుకుని ప్రచారం చేసుడు మీద ప్రస్తుత మంత్రి రోజా మేడం తీవ్ర స్థాయిలో కామెంట్ చేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక చకచక పనులు చేసుకుంటా పోతున్నారు కదా ముఖ్యమంత్రి రేవంత్ సారును అందరు మంత్రులు. ప్రజలకు ఏ కట్టం రాకుండా చేస్తామని అందరూ ప్రతిజ్ఞ చేసిరు కదా. ఇగో ఈ మంత్రి సార్ చూడుర్రి జనాల మనసును గెలుచుకున్నాడు పోర్రి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ సారు మంత్రులు అందరూ కూడా మంచి జోష్ తోని పనిచేస్తున్న ముచ్చట మనం దినాన్ని చూస్తూనే ఉన్నాం. ఒక గడియ కూడా ఖాళీ లేకుండా ప్రజల కోసమే మేము అని ఫటాఫటా పనులు చేస్తూనే ఉన్నారు. వేరే ప్రభుత్వాల లెక్క ఇచ్చిన హామీలు ఎగగొట్టకుండా ఖచ్చితంగా చేసి తీరాలి అని ఇప్పటికే 6 గ్యారెంటీలల్లో 2 గ్యారెంటీలు ఇచ్చి ఇంకా 4 కూడా ఈ 2 నెలల్లో ఇయ్యాలి అని డిసైడ్ అయ్యిర్రు రేవంత్ సారు మంత్రులు. ఇగో ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తా చూడురి. చూపిస్తాను టెన్షన్ పడబాకరా మన హాస్పిటల్ తీసుకెళ్తున్నారు లేరా ఏం కాదు ధైర్యంగా ఉండు అదే పడబాకరా నేనున్నా పో తీసుకెళ్ళే ఫాస్ట్ ఏం కావాలో చూడు ఫస్ట్ ఎయిడ్ చూడు నేను వస్తా చూసిరా ఎంత మంచి మనసు కదా మంత్రి పొంగులేటి సారది. ఇక ముచ్చటకొస్తే ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం చింతపల్లి రోడ్డు కాడ 2 ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరికి దెబ్బలు తాకినాయి. తిరుమలాయపాలెం మండల పర్యటన ముగించుకొని వస్తున్న మంత్రి పొంగులేటి సారు వాళ్ళని చూసి కారు దిగి భయపడకుర్రి నేనున్నా దవాఖానకు కూడా వస్తా అని చెప్పి దెబ్బలు తాకిన వాళ్లకు ధైర్యం చెప్పి అంబులెన్స్ లో ఎక్కిచ్చిండు సారు. ఏ రోడ్డు దిగితే నా పరపతి ఏమైతుంది అనుకునే లీడర్లను చూసినాం గానీ ఇట్లా జనాల కోసం అర్థం చేసుకునే లీడర్ నువ్వే అన్నా అనుకుంటా కమెంట్లు పెడుతున్నారు ఈ ముచ్చట తెలిసిన జనాలు. ఏపీల షర్మిల రాజకీయం ప్రత్యర్థులకు పుడుతుంది భయం. భూ కబ్జా చేసిండట ఎమ్మెల్యే దానం, జనాల మీద చేస్తున్నాడట రౌడీయిజం. జనాల మనసులు గెలుచుకున్నాడు పొంగులేటి, అంబులెన్స్ ఎక్కించిండు 2 దెబ్బలు తాకిన వాళ్ళకి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు, గింత లేరు గాని బీర్లు తాగిర్రు. ఇయ్యి ఇయాల్టి ఖతర్నాక్ వార్తలు. మళ్ళీ రేపు తిరిగి ఇదే అలా కలుసుకుందాం. అంతవరకు నమస్తే.